రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తలగాంలో రైతులు పండించిన ధాన్యాన్ని దువ్వాడ శ్రీనివాస్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో దళారీలు వ్యవస్థని కాపాలని డిమాండ్ చేశారని, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరుగుతుందన్నారు. గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్లో వేయాలి. 10 లక్షల టన్నులు కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే 5 లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్కి నిన్న కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారంట. 5 లక్షల టన్నులు కాదు, అవసరమైతే 10 లక్షల టన్నులు. పండిన పంటను 10 లక్షల టన్నులు టార్గెట్ ఉంటే మీరు ప్రొక్యూర్మెంట్ 5 లక్షల టన్నులు చేస్తామని నిన్న మనోహర్ వచ్చి ప్రకటిస్తే మంత్రి గారు, మరి మిగతా అమ్ముకోవాలి. ఒరిస్సాకు తరలించారా? ఒరిస్సా ధాన్యాన్ని మళ్ళీ మీరు తెచ్చి రైస్ మిల్స్లో నింపుకుంటారా? ఈ ధాన్యాన్ని ఎక్కడికి పంపాలి? ఏం చేయాలి? రైతుల మొర ఎవరికి వినిపించుకోవాలి? నేను అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మంత్రికి కూడా హెచ్చరిస్తున్నా, ఈ ప్రతి ధాన్యపు గింజ కూడా కొని తీరాలని నేను తెలియజేస్తున్నాను. కొనకపోతే ఇలాగే కళ్ళాల్లో తిరుగుతాను, ఇలాగే పొలాల్లో తిరుగుతాను, తిరిగి ఆ ధాన్యపు గింజలు కొన్నారా లేదో చూస్తాను. కొనకపోతే రైతుల తరఫున ముందడుగేస్తాను. రైస్ మిల్లర్ ఇక పెద్ద స్కామ్ శ్రీకాకుళంలో ఏం జరుగుతుందంటే, రాష్ట్రం మొత్తం ఇంకెంత ఘోరంగా ఉందో. శ్రీకాకుళంలో రైస్ మిల్లు ఓనర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? గోడౌన్ ఓనర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? 3,30,000 టన్నులకి సీఎంఆర్ పర్మిషన్స్ తీసుకున్నది అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? ఈ రైతుల తాలూకా ధాన్యం అంతా అక్కడికి వెళ్తే ఏసీకేకి 6,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు తాలూకా రైస్ మిల్లులోనే కాదని చెప్పగలడా? దమ్ముందా? నేను అడుగుతున్నాను. మరి 5,000-6,000 రూపాయలు ఎందుకు నీకు ఇవ్వాలి? ఏసీకేకి కంటే 580 బస్తాలు ఇంచుమించు నీకెందుకు